రియా ఒక్కసారిగా గడ్డకట్టిపోయింది. ఆమె చేతులు వణికాయి. ఫోన్ కొంచెం జారిపడింది. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగింది. గది చీకటిగా ఉంది. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. దాన్ని తానే తెరిచిందని ఆమెకు గుర్తులేదు. చల్లని గాలి లోపలికి వచ్చేసింది. అప్పుడు క్రీక్ తలుపు శబ్దం. ఆమె ఫోన్ మళ్లీ బజ్జైంది. కొత్త మెసేజ్ వచ్చింది. నువ్వెనకెందుకు చూశావ్? ఆమె ఒంటరిగా లేదు. ఎవరో ఉన్నారు. ఆమె వెనుక నిలబడి ప్రతిబింబం కదల్లేదు. రియా కళ్ళు మూసి తెరిచింది. కాని అద్దంలో ఉన్న అమ్మాయి ఇంకా ఆమెనే చూస్తూనే ఉంది. ఆమె వెనుక ఉన్న నీడ ప్రతిబింబం కదల్లేదు. రియా కళ్ళు మూసి తెరిచింది. కాని అద్దంలో ఉన్న అమ్మాయి ఇంకా ఆమెనే చూస్తూనే ఉంది. ఆమె వెనుక ఉన్న నీడ అద్దంలో దగ్గరపడుతోంది. కాని రియా తిరిగి చూసినప్పుడు ఎవరూ లేరు. ఆమె ఫోన్ మళ్లీ బజ్జైంది. కొత్త మెసేజ్ వచ్చింది. మళ్లీ తిరిగి చూడకు. ఆమె గడ్డకట్టిపోయింది. ఎందుకంటే ఆమె ఇప్పటికే చూసేసింది. ప్రతిబింబం నెమ్మదిగా నవ్వింది. కాని రియా నవ్వలేదు. ఈసారి ఆ నీడ బయటకు వచ్చింది. ఇప్పుడు నేను నీ వెనుకనే ఉన్నాను.